కాస్త బండి కడతావా? ఒకరిని కలవడానికి వెళ్ళాలి. సరేనమ్మా, ఎందుకైనా అమ్మాజీతో ఒక మాట అయ్యో, చెప్పు. అమ్మాజీతో చెప్పొద్దు. నువ్వు కూడా నాతో వస్తే హాస్పిటల్లో ఉన్న సుందర్ని ఒకసారి చూసొద్దాం. అమ్మాజీ అడిగితే ఇంకెవరైనా చూడడానికి వెళ్ళాలని చెప్దాం. అయ్యో మీనాక్షి, వద్దు తల్లి, అది నువ్వు కల్లో కూడా తలుచుకోవద్దు. ఇప్పటికే ఊరి వాళ్ళు ఏవేవో చెప్పుకుంటున్నారు. నీ వల్లే ఆ అబ్బాయి దెబ్బలు తిన్నాడని కట్టుకదలేరు. అమ్మా మీనాక్షి, నువ్వు వాడిని చూడ్డానికి వెళ్ళి వాళ్ళ పెద్దలకి కోపం వచ్చి అమ్మాజీ వాళ్ళతో గొడవ పడి భూకంపం ప్రళయం ఒకటిగా వచ్చినంత పని అవుతుంది. అమ్మడు, నువ్వు దిగులు పడుతున్నట్టుగా భయపడాల్సిందేమీ లేదట. 2-3 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడట. అప్పుడు మాత్రం ఏమిటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం వీలు పడుతుందా? దానికేముంది, ఎక్కడో చోట పలకరించొచ్చమ్మా. మీనాక్షి, నాలుగుకి నరం లేదమ్మా. మనం ఎలా తలుచుకుంటే అలా మాట్లాడుతుంది. అది మన గ్రామంలో ఇంతవరకు కృష్ణవేణిని అవమానించిన వాళ్ళకి ఇప్పుడు నువ్వు దొరికావు. వద్దమ్మా, నేను చెప్పేది వినమ్మా. తర్వాత కాలేజీలోనైనా పలకరించొచ్చమ్మా, సరేనా? రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్తో ఎలాంటి అవసరం ఉండదని ఎవరన్నారా గానీ ఎక్కడికి వెళ్ళినా యాపిల్ మర్చిపోకుండా తెస్తారు. ఉండండి, కాఫీ తెస్తారా? అలాగే. డేవిడ్, ఈరోజు ఇంట్లోనే ఉంటారుగా? ఏం లేదు, బయటకు వెళ్లాల్సిన ముఖ్యమైన పని ఏమైనా ఉందా? ఏంటి విషయం? ఏమిటి డేవిడ్, సమాధానం చెప్పకుండా ఎందుకు ఏమిటి అంటారే? విషయం చెప్పకుండా నువ్వు ఆడటం బాగుందా? సుందర్ని ఎవరో అనుకుని కొట్టి పడేశారట. కృష్ణవేణి ఆ స్థితిలో చూసి హాస్పిటల్లో చేర్చి తన రక్తాన్నిచ్చి కాపాడింది. ఎప్పుడు జరిగింది? వారం రోజులకు పైన అయిపోయింది. అందుకే వాడిని హాస్పిటల్కి వెళ్ళి చూసిద్దామని. ఆ విషయం విన్నప్పటి నుంచి మనసాగడం లేదు. పాపం, ఆ వంశానికి ఒక్కగానొక వారసుడు. ఆ ఇంటి వాళ్ళు నన్ను కాదనుకోవచ్చు, అయినా ఆ పసివాణ్ణి ఈ సమయంలో చూసి ఒంట్లో ఎలా ఉందో తెలుసుకొని కాస్త ధైర్యం చెప్పి వద్దామని ఉంది. అందుకే మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి ఎందుకింత ఎగ్జైట్ అవుతావు? ఎందుకింత టెన్షన్ అవుతావు? టెన్షన్ ఉండదా మరి? ఉండకూడదు. కామ్ డౌన్ గౌరీ. వాడికి దెబ్బలు తగిలిన 2వ రోజే నాకు ఈ విషయం తెలుసు. మరి నాతో ఇంతవరకు చెప్పలేదే? దెబ్బలు తగిలి వారం రోజులైంది. ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు? ఇది నేను ఆ రోజు చెప్పుంటే వాడి బెడ్కి పక్క బెడ్లో మేనత్తది నిన్ను అడ్మిట్ చేయాల్సి వచ్చింది. నీ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకునే నేను చెప్పలేదు. సారీ గౌరీ. ఇప్పుడు వాడు హాస్పిటల్లో లేడు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. భయపడాల్సిన స్టేజ్ దాటేశాడు. ఈజ్ ఆల్ రైట్. గౌరీ, వాడికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ నాకు ఫ్రెండ్. వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేశాను. వాడికి త్వరగా నయం కావాలని చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేయించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడిని పలకరించగలవా? వాళ్ళ ఇంటి ద్వారా మన విషయంలో శాశ్వతంగా మూసుకుపోయింది. వాడు చల్లగా ఉండాలని మనసులోనే వేడుకో. ఎలాగో ఈ గండం నుంచి వాడు బయటపడ్డాడు. అందుకు జీసస్కే థ్యాంక్స్ చెప్పాలి. అదే మనం చేయగలిగింది. నీ మనసులో ఉన్న ప్రేమ వాడిని తప్పకుండా రక్షిస్తుంది గౌరీ. మీరు చేసిన పూజల ఫలితమే వీణ్ణి కాపాడింది. ఎంత పెద్ద గండం నుంచి బయటపడ్డాడో. బయటపడింది వీడే కాదు, మన కుటుంబం మొత్తం. ప్రెసిడెంట్ని అడిగాను, పొరపాటుగా కొట్టారట. ఇంకెవరికో తగలాల్సిన దెబ్బలు వీడికి తగిలాయట. దేవుడు చల్లగా చూడబట్టి సరిపోయింది. ఆసుపత్రిలో చేర్చింది ఎవర్రా? నన్ను అడిగితే ఏం చెప్పగలను తాతయ్య?
నేను దెబ్బతిని మాట పలుకు లేకుండా పడిపోయాను. కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో పడున్నాను తాతయ్య. అలా పడున్నాను అని చెప్పకూడదురా, పడుకునున్నాను అనాలి. ఓ పావుగంట ఆలస్యంగా వచ్చినా వీడు బతికేవాడు కాదని డాక్టర్ చెప్పగానే నేను భయపడిపోయాను. అర్ధరాత్రి వేళ మనకెందుకు అనుకోకుండా నిన్ను కాపాడిన వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించాలి. రక్తం ఇచ్చి కాపాడారు కదా. వాళ్ళకు వీడికి ఏ జన్మ సంబంధమో తెలియడం లేదు. మనుషులెవరో తెలియలేదంటే వాళ్లకు తెలియజేయవలసిన కృతజ్ఞతను భగవంతునికి తెలియజేయమంటారు. దైవం మానుష రూపేణ అన్నది ఎంతో విలువైన మాట. చూడు, వీడిని కాపాడిన వాడు బాగుండాలని స్వామివారికి అర్చన చేయించిరా. అలాగే, మీరు పైకి చెప్పగలిగారు, నేను నోరు తెరిచి చెప్పలేక మనసులోనే తప్పిస్తున్నాను. ఎంతైనా వాడి కన్న తల్లివి కదా, ఎంతో తప్పించుంటావు. సరేరే, వేళకి మందులు సరిగ్గా ఇయ్యి. స్వామి, ఇందులో ఉన్న పేరుకి అర్చన చేయండి. இன்பம் வீடுமே தந்தருள்வாய் தந்திடுவாய் வரமதனே ஸ்கந்த குருநாதா ஷண்முகா சரணம் சரணம் ஸ்கந்த குரு. చీటీలో ఉన్న పేరు అర్చన చేయండి. ஸ்கந்த குருநாதா போற்றிடுவேன் போற்றிடுவேன் புவன குருநாதா పోట్రి పోట్రి స్కందా పోట్రి. ఏమ్మా, పేరు నక్షత్రం ఉంది, కానీ గోత్రం? మీనాక్షి, విశాఖ నక్షత్రం, మైత్రి గోత్రం. మీనాక్షి సరే, సుందరాంది? గోత్రం తెలియదు. మీ చీటిలో సుందరం పేరుంది, ఆవిడ చీటిలో మీనాక్షి పేరుంది. ఇద్దరు పిల్లల పేరుతో ఇద్దరు తల్లుల అర్చన. సంకల్పాన్ని చప్పుడు లేకుండా స్వామికి విన్నవిస్తాను. గట్టిగా చెప్పి దీక్షితుల చెవులు పడితే గొడవ అవుతుంది. కృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? గానుగులో వేసిన నువ్వుల్లా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నోరుండి మౌనంగా బలిపీఠం మీద ఉన్నాను. శిరచ్ఛేదము చేయడం లేదు. ఒక విధంగా మనిద్దరం కూడా శాపగ్రస్తులుగానే పుట్టాం. దానికి ఇప్పుడు ఏం చేయగలం? మన తరం ముగిసిపోయిన తర్వాతైనా తర్వాతి తరం వారు కలిసిమెలిసి ఉండాలి. నాకు పుట్టింది ఆడపిల్ల. నా దురదృష్టం అంటకుండా సుఖంగా ఉంటే చాలు. నాకు 5 అమ్మాయిలు పుడితే రాజు భట్రాజు అవుతాడట. ఆ నింద నుంచి తప్పించడానికి 6వ వాడిగా కొడుకు పుట్టాడు. వాడు మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకుంటున్నందుకు నాకు తృప్తిగా ఉంది. సుందరికి ఇప్పుడు ఎలా ఉంది? ఆ గర్భగృహంలోని దేవుడు నీ రూపంలో నా బిడ్డని పెద్ద గండం నుంచి కాపాడాడు. అందుకే నిన్ను తలుచుకుంటూ నీ కూతురు పేరిట పూజ చేయిస్తున్నాను. తను బాగా చదువుకొని నీ కన్నీరు తుడవాలి. మీరు నాకు కర్మయోగంలా కనిపిస్తున్నారు. మీతో పోల్చుకుంటే నాది కష్టమేమీ కాదు. నువ్వు అశోకవనంలోని సీతలా నాకు అనిపిస్తున్నావు. నేను తేనె పట్టులో చెయ్యి పెడితే నువ్వు పాము పుట్టలో చెయ్యి పెట్టావు. ఇద్దరి బాధ దాదాపు ఒక్కటే. నన్ను తేనెటీగలు కుట్టి నొప్పి అలవాటైంది. నిన్ను పాములు కాటేసి విషం హరాయించుకుపోతోంది. త్వరగా బయలుదేరండి, పెద్ద ఆయన వచ్చే వేళ అయింది. అమ్మా, సుందరికి ఇప్పుడు ఎలా ఉంది? ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, దేవుడా బిడ్డను కాపాడాడు. నువ్వేగా ఆ పరిస్థితిలో చూసి హాస్పిటల్లో చేర్పించావు? కాదే, అతన్ని ఎవరు హాస్పిటల్లో చేర్చారో, ఎవరు రక్తం ఇచ్చి కాపాడారో నాకు తెలీదు. ఈ మాట ఎవరడిగినా చెప్తాను. నేనేగా అడిగింది. అవునమ్మా, అతనికి నువ్వేగా రక్తం ఇచ్చింది. నీ బ్లడ్ గ్రూప్ కలిసిందా? ఏ జన్మ రుణమో అది ఈ జన్మలో తీర్చుకున్నాను. అమ్మా అని పిలిచే నీకు కన్నీటినిచ్చాను. అమ్మా అమ్మా అంటూ స్పృహ లేకుండా పలవరించిన అతనికి రక్తాన్నిచ్చాను. నీ మనసుని ఎవరికిచ్చావో అది మాత్రం చెప్పవు కదూ. ఏమిటా వాగ్బాణం ఇంకా సంధించలేదనుకున్నాను. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేమని తెలుసుకోమ్మా.
నారాయణ 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 బట్టు? నారాయణ. బట్టు ఏమిటి బట్టు ఏమిట్రా చెప్పరా? ఏమిటి అదోలా ఉన్నావు? ఇది అడగడానికే పిలిచావా? ఇవాళ ఏకాదశి, ఉపవాసం, పచ్చికంగా ముట్టలేదు. కాస్త తేనె కావాలా? ఇవ్వు. చేతికి కాదురా, చెవులకి. నీకు విషయం తెలుసా? మీ మనోహరి త్వరలోనే బద్ధశత్రువైన రుద్రమూర్తికి వియపురాలు కాబోతోంది. మీ మనోహర్ ఏమిట్రా? అత్త ఓవర్గా నటించకరా, అతి తెలివి. నీ గురించి నాకు తెలీదా? ఏరా, నువ్వు ఆవిడ మనిషివేగా. గోకులాష్టమి నాడు వరుణ జపం చేసి వర్షాన్ని రప్పించి కృష్ణుడి విగ్రహాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దించావా లేదా? దుర్మార్గుడా, ఇటువంటి కథలతో నా మీద నింద వేయకురా, అభాండంగా మాట్లాడుకురా. ఒరేయ్, నువ్వు హారతి పళ్ళెం పట్టుకున్నట్టు పళ్ళెం చేత్తో పట్టుకుని త్వరలోనే సుందరం తై 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 అంటూ అద్భుతంగా తాళం దట్టబోతున్నాడు. మనోహరి మనవరాలు మీనాక్షి, ఆ ఎర్రటి కుర్రాడు లేడు సుందరేశ్వరుడు లవ్ చేసుకుంటున్నారు. మనోహర్ ఏం చేసిందంటే మీనాక్షిని పక్కూరి శంభులింగానికి చూపించి తప్పకుండా ఇది నీకే నీకే అంటూ బోల్డంత డబ్బు తీసుకుంది. ఇప్పుడు ఏమైంది? మనవరాలు ఒప్పుకోలేదు, వీడు వదల్లేదు. చూసింది శంభులింగం మనుషుల చేతే సుందరాన్ని చావగొట్టించింది. ఇది నేను చెప్పడం లేదు, పక్షి నా చెవులో చెప్పింది. పరంధాముడు గరుడు వాహనుడు, నువ్వు ఆయన భక్తుడు అని చెప్పాను భట్టాచారి. దయచేసి నన్ను బయట పెట్టకు, నేను చెప్పాను ఎవరికీ చెప్పకు. దీంతో ఈరోజు కాలక్షేపం అవుతుంది. చెప్పకురా నాయనా అని చెప్తే చెప్తామని తెలిసేగా చెప్పాను. వదినా, మనోహరి మనవరాలు మీనాక్షికి దీక్షితుల కొడుక్కి మధ్య ఏదో సంబంధం ఉందంటున్నారే, నిజమేనా? నిప్పు లేకుండా పొగొస్తుందా? ఏమీ లేకుండా ఇలా పుకార్లు పుడతాయా? ఏదో ఉండే ఉంటుంది. అయినా మనకెందుకులే. అవునవును. రే సుందరం, ఏమిట్రా ఇదంతా? నీకు ఆ మనోహర్ మనవరాలు మీనాక్షికి ఏదో సంబంధం ఉందని ఊరంతా చెప్పుకుంటున్నారు. దీనికి ఏంటి అర్థం? ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. నువ్వు నోర్బై, నీకేం తెలీదు. ఊళ్ళో వాళ్ళందరూ మన కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. అంతా వీళ్ళు నోరు మూసుకోమంటావా? వాళ్ళ మాటలు నమ్ముతున్నారా? నేను నమ్మటం నమ్మకపోవటం వీడి సమాధానాన్ని బట్టి ఉంటుంది. రై చెప్పరా, తాతయ్య మీద ఒట్టే చెప్పు, నమ్ముతాను. ఊళ్ళో వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఏమిట్రా నువ్వు అనేది? మరేమిటి, చెప్తే నమ్మాలి. అది వదిలేసి తాతయ్య మీద ఒట్టివేయి అది ఇది అంటే? సోమనాథ, నీకు మతేమైనా పోయిందా? పసివాడితో ఏమిటా మాటలు? చెయ్యని పని గురించి పదే పదే అడిగితే చేసి చూపించే వయస్సురా వాడిది. నువ్వు పడుకోరా సుందరం. రేయ్, నువ్వు రారా. సోమనాథ, దీన్నే అవకాశంగా తీసుకుని ఆ మనోహరి పగ తీర్చుకుంటుంది. అంచేత వాడిని ఏమి అనకో. కృపతో చెప్పి వాడిని జాగ్రత్తగా చూసుకోమను, అది చాలు. మీనాక్షి, ఇప్పుడు ఆరోగ్యం బానే ఉందిగా? డాక్టర్ దగ్గర లెటర్ తీసుకొని కాలేజీకి వెళ్ళు. నాకు హాస్టల్లో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందమ్మా. పోమ్మా. అమ్మాజీ కనుకున్న కళ నాకు ఫలించి జబ్బు చేసింది చూసావా? ఏమిటే నీ కథలు? చదువు ముఖ్యమా, ఈ పల్లెటూరు ముఖ్యమా? ఈ ఊళ్ళో నేను పడి ఉండడం చాలదా? చూడు మీనాక్షి, నువ్వు చదువుకొని పైకి రావాలి. సంఘం మనకిచ్చిన బిరుదుని చదువే మార్చగలదు. మధ్యలో చదువు మానేస్తానంటే ఏమిటి అర్థం? ఇప్పుడు చదివి ఏం సాధించాలి? ఇచ్చిన బిరుదుని కొంచెం మార్చి గ్రాడ్యుయేట్ దాసి అంటారు. చదువుకోవడం నాకు ఇష్టం లేదు. మరేమిష్టం? అమ్మని 24 గంటలు పావులా కాటేయడం ఇష్టమా? లేక అనుక్షణం మీ అమ్మాజీ పాడుతూ ఉంటుందే, నువ్వు చెప్పు నేను చెప్తానని ఆవిడతో కలిసి నన్ను చంపడం ఇష్టమా? చూడు మీనా, నువ్వు ఊరికే ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. రేపే నేను కాలేజీకి వెళ్ళి నువ్వెందుకు సడన్ గా కాలేజీ మానేస్తున్నావో కనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ ద్వారా పిలిపించాల్సి ఉంటుంది. అదొక్కటే మిగిలింది, అది కూడా చేసేయి. మా కాలేజీలో ఇప్పటికీ మీ నాన్నెవరు అని అడుగుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్తే మా అమ్మని అడగండి, మా నాన్నెవరు అంటూ నేనే వాళ్ళందరి చేత నిన్ను అడిగిస్తాను. నేనింత ముందుకేస్తున్నానే, నన్ను పంపించేయచ్చుగా ఆ దగ్గరికి. ఇలా ముళ్ళలాంటి మాటలతో నీ మనసుని గాయపరిస్తేనే నన్ను ప్రశ్నించకుండా వదిలేస్తావని ఇలా చేశాను.
ఐఎమ్ సారీ అమ్మా.